హలో మావా, స్విగ్గీ వర్సెస్ జొమాటో మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 3. ఆర్డర్ వచ్చి 10 minutes అయింది. దానికి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు. 10:30 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా డ్యూటీకి. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ మనకు ఆల్మండ్ హౌస్ ఉంటుంది. ఇది అమౌంట్ ఎంత వచ్చిందంటే ఏమో చూసుకోలేదు. డెలివరీ చేసిన తర్వాత చూపిస్తా. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. నిన్న మన జొమాటో డెలివరీ రైడర్ వర్క్ చేయలే, సో ఆ ఎర్నింగ్స్ చూపించలేదు. ఈరోజు చేస్తే చూపిస్తాం, లేదంటే ఇంకా మన స్విగ్గీ 1 week ఎర్నింగ్ ఛాలెంజ్ కంటిన్యూ చేసేద్దాం. సరే వెళ్ళిపోదాం రెస్టారెంట్కి అయితే. సో గాయ్స్, మనమైతే వచ్చేసాం రెస్టారెంట్కి. గదే ఆల్మండ్ హౌస్ వచ్చేసినాం. ఇప్పుడు ఎండ చిన్నగా కొడతలేదు మామ. ఈ ఎండలో ఫోన్లు యూజ్ చేయకండి. ఎందుకంటే యూజ్ చేయొద్దంటే వేరే పర్పస్కి యూజ్ చేయకండి. డ్యూటీకి మాత్రం యూజ్ చేయండి. వేరే పర్పస్కి ఎందుకంటే రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అండ్ ఎండకి మనం పవర్ బ్యాంక్ నుంచి ఛార్జింగ్ పెట్టినా కూడా అది తొందరగా ఎక్కదు, ఇంకా దిగుతుంటుంది. సో ఫోన్లు ఈ ఎండాకాలం డ్యూటీకి మాత్రమే యూజ్ చేయండి. మీరు చాటింగ్ చేస్తా, యూట్యూబ్ చూస్తా, రీల్స్ చూస్తా, ఇవన్నీ పనులు బంద్ చేసుకున్నావా? ఇవన్నీ మనం ఉంటే నైట్ టైం చేసుకోండి. ఈ డే టైంలో మాత్రం చేయకండి. ఛార్జింగ్ మనకు చాలా అవసరం కాబట్టి. కస్టమర్ అనుకుంటాడు కాక, మనం డెలివరీ బాయ్ అని తెలీదు. One 080 H. ఉదయ్ పికప్ నాగసాత్రి కోన్స్ మణికొండ పోవాలి మా ఇప్పుడు ఈ ఎండల. అయ్యయ్యో వెళ్దాం ఇక. ఏం చేస్తాం, ఇది ఇచ్చేవరకు 11:20 అట్లా అవ్వచ్చు. అవుతుంది 11:20. సరే వెళ్ళిపోదాం. వెళ్ళి ఇచ్చేసి నెక్స్ట్ ఆర్డర్కి. ఊపు 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 విమాలు ఊపుతున్నాడు కాక. ఇట్లా ఏం వేసుకుంటారా బాబు ఆ విమాల్లో గిమాల్లో. నోరంతా గలీజ్ అవుతుంది. చలో వెళ్దాం ఇక. డెలివరీ అయిపోయింది. కస్టమర్ కిందికి వచ్చి వేసుకున్నాడు, మనం పైకి వెళ్ళే పని లేకుండా. సో డెలివరీ కంప్లీటెడ్. ఎంత వచ్చినాయి అమౌంట్? 88 ప్లస్ 22 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్ ఉంది. వెయిట్ చేద్దాం ఇంకా 5 minutes. నాకు తెలిసి ఆర్డర్ వేస్తాడు అనుకుంటా. నెక్స్ట్ ఆర్డర్ మనకి ఎల్లో లైఫ్ నుంచి వచ్చింది. పికప్ చేసుకోవడానికి కూడా వచ్చేసా. ఆల్రెడీ రెడీ కూడా ఉంది ఆర్డర్. 100% హోల్ వీట్ బ్రౌనీ. ఎక్కడ భయ్యా 6758 రెడీ ఉంది. ఎల్లో లైఫ్ 100% హోల్ వీట్ బ్రౌనీ. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ తింటూనే వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటారు ఇంద్రా బాబు. అనవసరంగా ఎన్ని మెట్లు ఎక్కానే. ఏం కాదే, వామప్. ఈ ఆర్డర్ మనదే అనుకుంటా. మనదే 6758. ఎస్ మనదే. 9002 పికప్ కంప్లీటెడ్. ఏడియాలి నేను మై హోమ్ అబ్రా. చలో. ఓడియమ్మా ఏదేం ట్రాఫిక్ రా బాబు. కేబుల్ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది. ఈ బ్రిడ్జ్ దాటడానికే నాకు 20 నిమిషాలు పట్టేటట్టుందిగా. నేను బ్రిడ్జ్ దాటిన తర్వాత మహబూబ్ అబ్రాకి ఆడ లెఫ్ట్ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఆడ పోలీసోడు మొత్తం 1 way చేసిరు. పోనిస్తారో లేదో, మళ్ళీ మొత్తం తిరిగేసి పోవాలి. నేను ఏమవుతుందో ఏమో చూద్దాం ఇక. పోయి పోలీసు లేకపోతే లెఫ్ట్ కొట్టుకొని వచ్చేసి రావాలి. ఉన్నారంటే పెద్ద బుగ్గ ఇక మనం. ఏలు ఆ యూటర్న్లు, ఈ రోడ్ డైవర్షన్లు ఎందుకు చేస్తారో అర్థం కాదు. జనాల కోసం చేస్తారో ఏం చేస్తారో అర్థం కాదు. ట్రాఫిక్ కోసం అంటారు.
ఇదంతేంది మరి? ఇప్పుడు ఏమైనా ట్రాఫిక్ మంచిగా పోతుందా? ఇదంతా ట్రాఫికే కదా. వాళ్ళు రోడ్లు డైవర్ట్ చేస్తారు ఏదో ట్రాఫిక్ క్లియర్ చేస్తాం అన్నట్లా, కానీ అది కానే కాదు. ఆ ట్రాఫిక్ ఎంత డైవర్ట్ చేసినా ఆ ట్రాఫిక్ అయ్యేది అయితేనే ఉంటుంది. వీళ్ళేమో ఊకినే దూరం చుట్టూ తిప్పిపోయేటట్లే వేస్తారు, చుట్టూ తిరిగిపోయడానికే వేస్తారు అంతా ఆ గంగాలు. షాగోస్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడదు మామ. ఎగ్ బిర్యానీ ఒకటి, ఇంకోటి ఏముంది, చికెన్ ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ. ఎంతసేపు చేస్తాడో ఏమేడు. ఈ షాగోస్ పెడితే చిరాకు లేస్తుంది. మరి సరిగ్గా రెస్పాన్స్ ఇయ్యరు, ఆర్డర్లు చక్కగా ఇయ్యరు. అంతా ఎట్లా గొర్రెల మందలాగా ఎగబడాలి, పిచ్చి లేస్తుంది. షాగోస్ పడొద్దు అనుకుంటా ఇక పడతాయి, ఏం చేయాలి? బ్లాక్ చేసే ఆప్షన్ అనే లేదు స్విగ్గీలో. రెస్టారెంట్ బ్లాక్ చేసే ఆప్షన్ అని ఉంటే బ్లాక్ చేసుకునే మనం. తొందరగానే ఇచ్చింది ఈరోజు కాక. ఒకటేది ఎల్టీఎం మెట్రో, ఎల్టీఎం ఎంట్రీ దగ్గర ఒకటి ఇవ్వాలి. ఇంకోటి ఎక్కడ, సైబర్ గేట్వే. చలో వెళ్ళిపోం. బండి తల మీద పెడితే నేను, అరే బండి తల మీద రా బాబు, ఎడబడేసుకుంటే రాయ్యా దీన్ని. ఓడి అమ్మ, అరే బండి తాళం. విడబడ్డది. ఎంత పరిశాన్ అవుతుంది అయ్యా. ఏళ్ళకి పెట్టుకున్నా కదా, కవర్ వేసినప్పుడు దాంట్లో అట్లే పడిపోయినట్టుంది. తాళమేడ అని ఎత్తుకుతే దొరుకుతుంది కదా. చలో రైట్ వెళ్ళిపోదాం. నేనేం చేయట్లే. హలో, ఇప్పుడు కాల్ వస్తుంది. మైండ్ స్పేస్లో బిల్డింగ్ నెంబర్ 16 ఉన్నది మామ. నాకేమో ముందర చూపిస్తున్నది, అదేమో ముందర ఇన్ఆర్బిట్ మాల్లోకి వెళ్ళే రోడ్డు డైరెక్ట్. అది ఇన్ఆర్బిట్ మాల్ గేట్. అది ఇప్పుడు బిల్డింగ్ నెంబర్ 16 ఉంది నాకు ఇంతవరకు. ఈయనే ఉందా ఇది B16 ఇన్ఆర్బిట్ మాల్, డైరెక్ట్ ఇన్ఆర్బిట్ మాల్ ఎంట్రీ కదా ఇది. ఇన్ఆర్బిట్ మాల్ ఎంట్రీని B16 అని కూడా అంటున్నారా? సర్లే, కస్టమర్కి కాల్ చేద్దాం. బీర్లు మామ, బట్వైజరు, కింగ్ ఫిషరు, హ్యాండ్ కింగు ఒకటి వేసుకుని మా కార్డును బ్యాగ్లో రప్పమని బ్యాగ్లో వేసుకున్నారా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ కనిపించద్దు. చిన్ను చౌదరి వస్తున్నా. చిన్ను చౌదరి 302 రూపాయలు క్యాష్ అంటే పెట్టింది అక్క. అమౌంట్ తక్కువైనా ఈరోజు, చాలా అంటే చాలా తక్కువైనాయి. ఏమో చూద్దాం, నైట్ వరకు ఎక్కడైనా కవర్ అవుతుందేమో. ఇప్పుడైతే చాలా అంటే చాలా తక్కువైనాయి. మరి క్యాష్ ఆన్ డెలివరీ కూడా వస్తలేవు. ఒక 2000 వచ్చింటే బాగుండే. రూమ్ రెంట్ కట్టాలి నేను. ఇప్పటికి ఎంత 20 ఈరోజు డేటు. ఇంతవరకు రూమ్ రెంట్ కట్టలేదు. మా ఓనర్లు కూడా అడుగుతలేరు. అదృష్టం ఉండాలి రెంట్ అడిగిన ఓనర్లు దొరకాలంటే. నేను అసలు అదృష్టం చేసుకున్నా, ఏం చేయాలి? మా ఓనర్ రెంట్ అడగదు, అప్పిచ్చిన ఫ్రెండ్స్ పైసలు అడిగారు. దానివల్ల పని చేయడానికే బరువు నాకు. అదే మీ అప్పిచ్చినోడు వెనకాల అడిగితే, రూమ్ ఓనర్ ఊకే రెంట్ అని అడిగితే అప్పుడు పని చేయాలనిపిస్తుంది మనకు. ఎవరేం అడగకుండా, ఇంట్లో పైసలు అడగకుండా ఉంటే ఇంకేం పని చేయాలనిపిస్తుంది చెప్పండి మనకి? ఏం బాధ్యతలు, బరువు లేవు, బాధ్యతలు లేవు. ఇట్లా తయారవుతారు నాలాగా. ఇక అందుకే మనిషికి ఉండాలి పై నుంచి ఇంట్లో వాళ్ళ పైసలు అడిగే వాళ్ళన్నా ఎవరో ఒకరు ఉండాలి. లేదంటే ఇంకా మనకు పని చేయకపోతే కాదు. ఏదో మైండ్ గట్టిగా ఉండి స్ట్రాంగ్ ఉండి నేను చేయాలి అనుకున్నవాడు చేస్తాడు. కానీ లేదు నన్ను అలాగే ఇక చిల్ అవుదాం అదవుదాం అనుకుంటే అంతే కథ. ఎటు ఏం లేదు అన్నట్టు అవుతుంది. मुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम. 3 తర్వాత అసలు ఆర్డర్లే పడలే మామ. ఆర్డర్లు పడలేదని లాగౌట్ చేసి ఒక గంట సేపు లాగౌట్ చేసిన. 3 తర్వాత గంట లాగౌట్ చేసి లంచ్ చేసి ఇప్పుడు లాగిన్ చేసిన బట్టి మెక్డొనాల్డ్స్ నుంచి 50 రూపాయలు ఆర్డర్ పడ్డది. 4:23 అవుతుంది. మెక్డొనాల్డ్స్ వేసుకొని అన్నీ పక్కనే వేయాలి. అసలు పొద్దు నుంచి చేసే వారికి సాయంత్రం అయ్యేసరికి ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఎండకి.
చేయాలనిపిస్తలేదు అసలు, కానీ చేయాలి డ్యూటీ. ఇప్పుడు చేయకుండా పోతే మళ్ళీ రేపు చేసుకుందామంటే రేపు కూడా ఇట్లనే అవుతుంది, రోజు రోజు ఇట్లనే అవుతుంది. ఇక ఎంత ఓపిక పోయినా కూడా డ్యూటీ చేయాలి అంతే. మైండ్లో ఒకటి ఫిక్స్ అయిన తర్వాత మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఇక వెనకాల ఆంటీ అంతా 90 చేసినట్టున్నారు, ఏదో ముచ్చట్లు పెట్టారు. అమ్మా సరే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం మెల్లగా. చికెన్ నట్స్, స్పైసీ పన్నీర్ బర్గర్, ఫ్రైస్ బాగానే ఉన్నాయి ఐటమ్స్. ఆర్డర్ అయితే రెడీ ఉంది మంది. ఆ బ్యాగ్లలో ఏదో ఒక బ్యాగ్ మంది ఉండొచ్చు, పెద్దది అదే 9309 రైట్, ఇదే మంది. ఆర్డర్ ఇక్కడనే పక్కన ఇవ్వాలి. అమృత మ్యాన్షన్ అంట. ఎక్కడ యూటర్న్ తీసుకుని వెళ్ళాలా? యూటర్న్ తీసుకుని కాదు స్ట్రైటే. నిక్షిత మిలానో ఐస్ క్రీమ్ యాక్సెప్ట్. నిన్న ఈ టైంకి 1000 రూపాయలు అయిండే, ఈరోజు 755. ఎంత 13 ఆర్డర్లు అయినాయి అంతే. తగ్గినాయి ఆర్డర్లు, తగ్గినాయి అమౌంట్ తగ్గింది. సర్జు 12 నుంచి తర్వాత 35-30 పెట్టిండు, నిన్న మొన్న 40-45 పెట్టిండే. సో అందుకే అమౌంట్ ఎక్కువైనాయి, ఈరోజు తక్కువైనాయి అంతే. నేను రాంగ్ రూట్లో వెళ్తున్నానా? అరే 2 వేనే కదా ఏ కొడుకునే నాకు అడ్డం వస్తున్నారు. అయితే మేము రాంగ్ రూట్లో వెళ్తలేను, కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. మిలానో ఐస్ క్రీమ్కి వెళ్ళాలి కదా నేను, ఎటు ఉంటుంది అయితే నేను అట్లా పోయి ఇట్లా తిరగాలి. మన బండికి ముందే బ్రేకులు చక్కబట్టి స్పీడ్లో వచ్చినామంటే మన గుద్దుకు నాకు గ్లాస్లో ఎగిరిస్తా. బ్రేక్లు ఎంత చక్కబట్టాయంటే నేనే టైట్ చేపిస్తలేదు, కావాలని మజా ఏముంటుందని. అరే ఇక్కడ సైడ్లు ఇస్తారేమో వీళ్ళు. $1617. పికప్ కంప్లీటెడ్. ఫార్చ్యూన్ ఇంద్రావెల్లి. అబ్బా మళ్ళా అల్లాపూర్ పోవాలా? గాయత్రి నగర్. అదే తీసుకో. క్యాష్ ఆన్ డెలివరీ వస్తాయేమో. 2000 అంటే వస్తూనే లేవు. 2000 వస్తే రూమ్ రెంట్ కడుతుంటే అక్కడ ఓ 3000 ఉన్నాయి, ఇంకో 2000 అయితే రూమ్ రెంట్ సెట్ అయిపోతుంది. వస్తూనే లేవు. వస్తాయేమో అంటే మరేమనుకుంటున్నాడు స్విగ్గీడు? క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే బంద్ చేసుకొని పోతాడు డ్యూటీ అనుకుంటున్నాడు ఏమో మరి. చలో ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అయ్యా. ఇక ఇప్పటి నుండి నైట్ 8-9 వరకు ఇక ట్రాఫిక్ స్టార్ట్. సేమ్ ఆర్డర్ ఆయనకు వచ్చింది, నాకు వచ్చింది. అతను క్యాన్సిల్ కాలేదంట, ఆయన ఏదో షార్ట్ ఎఫెక్ట్స్ ర్యాపిడ్ ఉంది వాళ్ళ దగ్గర, క్యాన్సిల్ కదంట. అదే ఆర్డర్ నాకు వచ్చింది. ఈ ఐటమ్ లేదంట. ఏం చేయాలి ఇప్పుడు? ये आइटम नहीं बोला हूँ, ये आइटम नहीं है बोला हूँ। हाँ हाँ कैंसिल करो बोला। कैंसिल हो कस्टमर केयर साइड होगा, कोई कस्टमर नया दिन आया कस्टमर केयर को कॉल करना। हाँ ये आइटम नहीं है, ये रोल इसका बना नहीं है। आउट ऑफ स्टॉक है, आउट ऑफ स्टॉक। हाँ भैया कैंसिल करना क्या ऑर्डर? कैंसिल करना क्या? उसका ऑर्डर मेरा का है। हाँ तो दे रहा, बना के दे रहा, टाइम लगता। ఇంతకు దానికి అడిగితే ఏమనే ఆర్డర్ రెడీ అవుతున్నది అని. ఇప్పుడు వీడిని కూడా వచ్చి
ఐటమ్ లేదు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకో అంటున్నాడు. నేను వచ్చి 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు అది చెప్పేది ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని. ఇందాక నేను అడిగినప్పుడు చెప్తే అయిపోతుండే కదా క్యాన్సిల్ చేసుకోమని. 15 నిమిషాలు కూర్చోబెట్టి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే ఎట్లా బాయ్? నేను ₹1 రావు మళ్ళీ నాకు. ఇప్పుడు ఏం పెట్టినా వాడు కాల్ చేయడు. ఏం చేయాలి ఇప్పుడు? ఐ హ్యావ్ ప్యాకింగ్ ఇష్యూ పెడితే అది మళ్ళీ వేరే పెట్టమంటుంది. ఐటమ్స్ నాట్ అవైలబుల్ అది పెట్టిన. అది పెడితే రెస్టారెంట్ వాళ్ళనే కాల్ చేయమంటున్నాను కస్టమర్కి. ఏం చేయాలి ఇప్పుడు? ఇది రెస్టారెంట్ వాళ్ళు ఐటమ్ లేదు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నారండి. ఓకే ఓకే అండి. ఓకే 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 అండి. చూపించాలా? అర్ధగంట టైం వేస్ట్. మీ అర్ధగంట కూర్చున్న తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేసి మిగిలింది కొడుకులు. టైం అంతా వేస్ట్. ఎంత నాకు తెలిసి ₹10 వచ్చింటాయి దానికి. అంతే ₹10 వచ్చినాయి అర్ధగంట కూర్చున్నందుకు. అమ్మ ఇప్పుడు ఆర్డర్ పడ్డది. ఎల్లిపాయ కారము రోజ్ కింగ్. పోదామయ్యా అదన్నా తీసుకుందాం. ఇది ఎట్లా మాయా ఇక. इधर ही है 5269 मंदे पिकअप 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 सिग्नल लेदे आड़ैतది లోపలికి వచ్చాక సిగ్నల్ అంతా దిగింది. ట్రై అగైన్. నో ఇంకా రావట్లేదు సిగ్నల్. నెక్స్ట్ రోజ్ కింగ్కి వెళ్ళాలి. అక్కడ పిక్ చేసుకోవాలి. అది గలీలకి పడిపోదాం. అరే అమ్మ సిగ్నల్ వస్తలేదు. వచ్చింది. किधर देना है? 2 ऑर्डर గన్హా టవర్స్. ఏడుంది ఇది? గన్హా టవర్స్ ఏడుందంటే ఎడదమ్మా? దుర్గం చెరువు లేక్ ఏడమమ్మ. డీమార్ట్ రోడ్లకి వాడి పోవాలి. సరే వెళ్దాం. నాది దుర్గం చెరువు లేక్ దగ్గర ఉంది. ఏడుందో అది కూడా మాడకైతే. ఏం ట్రాఫిక్ మామ అసలు ఈ ఏరియాలో ఇంత ట్రాఫిక్ ఉండదు. ఈరోజు ఘోరంగా ఉంది. అవతల ట్రాఫికే ఉంది, యువతల ట్రాఫికే ఉంది. కస్టమర్ ఏమో ఆడ గేట్ నెంబర్ 10 దగ్గర బయటనే వెయిట్ చేస్తున్నాడు. నేను ఆడుకోనికేనే ఇంకా 10 నిమిషాలు పడుతుందో 20 నిమిషాలు పడుతుందో. ఈ ట్రాఫిక్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అవతల యువతల మొత్తం ట్రాఫికే. ఎందుకో ఏమో మరి ఈ ట్రాఫిక్లో నేను పోతా. ఈ కస్టమర్ అన్నే కస్టమర్కి దమ్దమ్ అవుతుండొచ్చు. నేనే వస్తాను ఆనే ఉండ అంటాడు జర్సేపు అయితే. చూద్దాం. ఈ ట్రాఫిక్లో ఇంకొకసారి ఫోన్ చేసినట్టే, భయ ట్రాఫిక్ చాలా ఉంది, నువ్వే మెల్లగా గేట్ నెంబర్ 12 దగ్గరికి వాక్ చేసుకుంటూ వచ్చి తీసుకోపో అని చెప్తా. అంతే. ఏమైంది ఇక్కడ? మొత్తం పొగలేసింది. మొత్తం పొగనే ఉంది ఇక్కడ. ఏమన్నా అంటుపోయిందా ఏంది? పొగ ఇంతగానో పొగ. ఏం అంటుకోలేదు అనుకుంటా. ఈ ట్రాఫిక్ ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొగనే మొత్తం ఇదంతా. దీని అమ్మ. వెహికల్స్ నుంచి వచ్చిపోవాలి ఇదంతా, ఇంకేం లేదు. కెమెరాలో పొగ కనిపిస్తుందో లేదో కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తుంటే ఏదో కాలిపోయినట్టు అంటుకోపోయినట్టు అనిపిస్తుంది పొగ. దగ్గరికి వస్తే ఏం లేదు పొగ. అది వెహికల్స్ నుంచి వచ్చే పొగనే. అంటే మనం రోజు ఇంత పొల్యూషన్లో తిరుగుతున్నాం అన్నమాట. ఇది ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పొగ కనిపించింది. లేకపోతే అసలు కనిపించదు. కానీ ఆ పొల్యూషన్లోనే మనం తిరుగుతున్నాం.
అర్థం చేసుకోండి ఇక మన హెల్త్ ఎట్లుంటుందో ఇంత పొల్యూషన్లా. నేను ఆర్డర్ తీసుకొచ్చింది స్విగ్గీలో, మళ్ళీ ఎందుకు థర్డ్ పార్టీ డెలివరీ అని వచ్చింది. నేను స్విగ్గీలో ఎదురా తీసుకొచ్చింది, ఏ ర్యాపిడోను సైడ్ ఎఫెక్ట్స్ కాదుగా. థర్డ్ పార్టీ డెలివరీ అంట, థర్డ్ పార్టీ డెలివరీ, మరి అదేంతో అర్థం కావట్లేదు. మంజుషా ఇంకా 1000 రూపాయలు కూడా కాలేవు అయ్యా. ఎన్నైనాయి ఇప్పుడు? అయినాయి 1043 రూపాయలు, 19 ఆర్డర్లు అయినాయి. షో ఈరోజు 2000 అయ్యేటట్టు లేవు కదా అసలు. చూద్దాంలే, అయితే లేదు ఇక. ఎందుకు భయ్యా బండికి అన్ని రేడియం పెట్టినావు, బండికి పెట్టినావు, హెల్మెట్ పెట్టినావు, ఎందుకు అట్లా? ఎందుకు అన్ని రేడియంలు? అంటే నీ పైన నీకు నమ్మకం లేదా ఏంటి? లేదంటే ఎవడో వెనక నుంచి వచ్చి గుద్దుతాడనా అంత భయం జనాల పైన? దానికి బండికి పెట్టిండు రేడియము, హెల్మెట్కి పెట్టిండు ఇంత పెద్దగా. ఏమో మరి, ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రంగా ఉంటారు జనాలు బయట. మనమైతే ఆర్డర్లు అయిపోయినాయి మామ. ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి, అవి వచ్చేస్తే 26 అయితే అనుకుంటా. దాని తర్వాత ఇంకోటి కొడితే 27 కంప్లీట్ అయిపోతాయి. అమౌంట్ ఎంత అయినా అనుకుంటున్నారు? చాలా తక్కువైనాయి మామ అమౌంట్. ఇన్సెంటివ్తో కలుపుకుంటే కూడా 2000 అయితే లేదో డౌట్. చూద్దాం. ఈ ఆర్డర్ ఇలా రోడ్ నెంబర్ 10లోనే ఇచ్చేయాలి. ఇది దీన్నే పక్కన ఏడుందో ఆర్కే హోటల్స్ అంట. ఆర్కే హోటల్స్ లాస్ట్ ఆర్డర్ కూడా వచ్చింది మనకి. క్రీమ్ స్టోన్ నుంచి వచ్చింది. 65 రూపాయలు వేసిండు. 65 రూపాయలు వేసి మళ్ళీ ఏడికి మైండ్ స్పేస్ పంపించిండు. అదేదో క్రీమ్ స్టోర్ వేసి గీనే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లేకపోతే గాయత్రి నగరు, హైలం కాలనీయో, యూసుఫ్ కూడాను వేయచ్చుగా. మళ్ళీ మైండ్ స్పేస్ వేయాలా? ఆడుకోయి రావాలి మళ్ళీ. నేను ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ నేను లాగౌట్ చేసుకొని ఇట్టే రావాలి రూమ్కి. ఏం చేస్తాం ఇంకా? ఇన్సెంటివ్ కోసం ఒక ఆర్డర్ కొట్టాలిగా, తప్పది. లేదంటే ఒక 4-5 ఆర్డర్లు ఉంటే నేను రూమ్ దగ్గర వచ్చినప్పుడు రూమ్కి రూమ్కి సరౌండింగ్లో వచ్చినప్పుడు లాగౌట్ చేసుకొని వెళ్ళిపోతే పోనని. కానీ అలా కాదుగా, ఇప్పుడు ఒక ఆర్డర్ కొట్టకపోతే మొత్తం ఇన్సెంటివ్ అవుతుంది. ఇచ్చేసి చూద్దాం ఏముంది. మనం రూమ్కి వెళ్ళి వచ్చేసేది ఏం లేదు, తిని పడుకోవడమేగా. తిని పడుకోవడం, లేదంటే నిద్ర రాకపోతే ఆ ఫోన్ చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా కూర్చోవడం, అదే పని మనం చేసేది. అంతకుమించి ఇంకేమున్నది? రెడీ ఉంది అన్న. 1881 మేరా 1216. పికప్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏమన్నా తీసుకోలేదు. ఫెస్ట్ లివింగ్ అపార్ట్మెంట్సా? ఓకే, ఆడ ఇచ్చేసి బంద్ చేసుకొని, ఆల్రెడీ బంద్ అయిపోయి ఉంటుంది, 11 అయిందిగా, ఆటోమేటిక్ బంద్ అయిపోయి ఉంటుంది. వచ్చేయడం ఇంకా చలో గానా లాగా. ఇంకే చెప్పినా కదా మామ, టార్గెట్ అయితే అయిపోయింది. అన్ని ఆర్డర్లు ఇచ్చేసిన, కానీ అమౌంట్ 2000 కాలేదు. ఈరోజు కాదు అనుకున్నా కాలేదు. ఎంత అయింది తెలుసా? 1446 ప్లస్ 180 ప్లస్ ఎంత ఇన్సెంటివ్ 330. మొత్తం కలిపేసుకుంటే 1956. 4 రూపాయలు తక్కువ 2000కి. ఎంత? 12 గంటల 19 నిమిషాలు లాగిన్లో ఉన్నాం. మరి మన జొమాటో రైడర్ ఏం చేశాడు? నిన్నైతే చేయలేదని చెప్పాడు, హెల్త్ బాగాలేదని, ఫీవర్ అని. మరి ఈరోజు డ్యూటీ చేశాడో లేదో ఒకసారి రూమ్కి వెళ్ళాక కనుక్కొని చెప్తా ఎంత చేశాడో. లేదంటే చేయలేదంటే ఇంకా లైట్. ఇప్పటికే ఎండ్ వీడియో. ఓకే మరి బాయ్. నేను ఇంకా రూమ్కి వెళ్ళి మాట్లాడతా. 11:15 అవుతుంది. ఇప్పుడు నాకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఇందాక ఏదో కర్రీ పాయింట్ చూసిన, ఫుడ్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే నేను అసలు ఈ మధ్య రూమ్లో కుక్ చేసుకోవట్లేదు అసలు. మొత్తం బయటనే తింటున్నా. ఏం చేస్తాం ఇంకా, తప్పదు, తినాలి బయటనే. సరే మామ, బాయ్.